ఇన్ని ఉన్నప్పటికీ నాలుకను నియంత్రించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘంలో. ఎందుకంటే అందరూ కూడా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు కాదు కదా. మానవ సమాజంలో ఎప్పుడు కూడా ఎన్నో విభజనలు అనేవి ఉంటాయి. గుణరీత్యా స్వభావరీత్యా ఇంద్రియ నిగ్రహణ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్ని విన్నా సరే మేము ఆవును తింటాం అనేవాళ్ళు ఉన్నారు. అనాదిగా మనకి వైదిక సంస్కృతులు కూడా వీళ్ళంతా ఉన్నారు. మరి వాళ్ళకి ఏర్పాటు ఏమిటి అంటే దానికి ఒక ఏర్పాటు చేశారు. సరే నీకు తినాలని ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే చనిపోయిన ఆవును తిను. తినాలని ఉంది కదా, తిను, మేమేమి ఇస్తాం నీకు కావాలంటే. ఎలా తినాలి నువ్వు? సహజంగా మరణించినటువంటి గోవు ఏదైతుందో దాన్ని నువ్వు పట్టుకెళ్ళి నువ్వు తిను. తినేసి దాని యొక్క చర్మం ఏదైతుందో దాన్ని చెప్పులుగా కుట్టు. వాడికి అలాంటి ఇంద్రియాలను నిగ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వాడిని అంత్యజుడు అని పిలిచారనమాట. అర్థమవుతుంది కదా. ఈ 4 వర్ణాలు అనేవి మనం చెప్పుకున్నాం. గుణరీత్యా అని చెప్పుకున్నాం. గుణరీత్యా వాడు చేసే పని రీత్యా. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహణ చేసే గుణం లేదో, మంచి చెప్పినా సరే దాన్ని పాటించలేనటువంటి అశక్తతలో ఉన్నాడు, వాడిని పంచముడు అని చెప్పి అన్నారు. అందుకే పంచముల్ని మ్లేచ్చులు, యవనులు, చండాలులు అని చెప్పి అంటారు. వీటికి కూడా ఇవన్నీ కూడా ఒక కులాలు కాదు. చూడండి, ఈ మ్లేచ్చులు, యవనులు, చండాలులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఇవన్నీ ఏదో ఒక వర్గానికి మాత్రమే కాపీరైట్ ఉన్నవి కాదు. ఎందుకంటే భగవంతుడు దేనిని సృష్టించినా అది అందరికీ సమానంగా సృష్టిస్తాడు. అంతేగాని కేవలం భగవంతుడు ఏదో ఒక వర్గానికి పక్షపాతి కాదు. భగవంతుడు 4 వర్ణాలను సృష్టించి ఇది కేవలం ఈ వర్ణాల వాళ్ళకి మాత్రమే కేటాయించబడిందని చెప్పలా. భగవంతుడు ఏది సృష్టించినా సమన్యాయం జరుగుతుంది. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నాకు జీవులందరూ కూడా సమానమే, నేను ఎవరిని ద్వేషించడం లేదు, ఎవరిని ప్రత్యేకించి ప్రేమించడం లేదు. మరి అలాంటి భగవంతుడు ఒక చాతుర్వర్ణ విధానాన్ని సృష్టించినప్పుడు అది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ సంబంధించింది. భగవంతుడు ఏవైతే గుణాలు చెప్పి ఆయా గుణాల వాళ్ళు ఈ పనులు చేస్తారు కాబట్టి వీళ్ళు ఈ వర్ణస్థులు అని చెప్పినప్పుడు అది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వర్తిస్తుంది. కాబట్టి మ్లేచ్చులంటే ఎవరు? సంస్కృతంలో దాని అర్థం ఏమిటంటే మ్లేచ్చులంటే వాళ్ళు ఏదో ఒక దేశానికి చెందిన వాళ్ళు, వర్గానికి చెందిన వాళ్ళు, కులానికి చెందిన వాళ్ళు కాదు. మ్లేచ్చులంటే మాంసాహారం తినేవాళ్ళు మ్లేచ్చులు, సంస్కృతం మాట్లాడటం రాని వాళ్ళు మ్లేచ్చులు, శుభ్రత లేని వాళ్ళు మ్లేచ్చులు. ఒకప్పుడు మ్లేచ్చులు అనేవాళ్ళు, ఈ మ్లేచ్ఛ లక్షణాలు కలిగి ఉండేవాళ్ళు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ మ్లేచ్చులే. చూడండి, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు ఎవరైతే కులం రీత్యా నేను బ్రాహ్మణుని, క్షత్రియుడిని, వైశ్యుడిని, శూద్రుడిని చెప్పుకుంటున్నారో వాస్తవానికి అందరూ కూడా మ్లేచ్చులే. కలియుగంలో అందరూ మాంసాహారం తింటారు, ఎవరికి సంస్కృతం రాదు, అంతా కూడా అశుభ్రత. కాబట్టి అందరూ మ్లేచ్చులే. వీళ్ళే మ్లేచ్చులు, యవనులు అంటే. ఇక చండాలులు అంటే ఎవరంటే కుక్క మాంసం తినేవాళ్ళని చండాలులు అంటారు. అందుకని చండాలులు అనేది ఒక వర్గమో కులమో కాదు. కుక్క మాంసం ఎవడు తింటే వాడిని చండాలుడు అని చెప్పంటారు. ఎందుకని వాళ్ళ నీచమైన వాళ్ళుగా పరిగణించారంటే ఎంతో చక్కని రసభరితమైనటువంటి ధాన్యము, పండ్లు, కూరగాయలు, పాలు, సుభిక్షంగా రుచికరమైనటువంటి పదార్థాలు, సాత్వికమైనటువంటివి లభిస్తుంటే ఇవి వద్దని చెప్పి నీచమైనటువంటి కుక్క మాంసాన్ని లేకపోతే గొడ్డు మాంసాన్ని తింటాననే వాడిని నీచుడిగా కాక ఎలా పరిగణించాలి చెప్పండి. అందుచేత ఈ వర్గీకరణ అనేది ఉంది. వాళ్ళని పంచములు అని చెప్పన్నారు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహణ లేదు పూర్తిగా. అంతేగాని వాళ్ళు ఏదో ఒక వర్గమో కులమో కాదు, ఒక దేశానికి చెందిన వాళ్ళు అంతకంటే కాదు. అదేవిధంగా దళితులు అనేటువంటి మరొక మాట చాలా ఎక్కువగా దుర్వ్యాఖ్యానం చేయబడుతుంది అనమాట. ఈ రోజుల్లో దళితులు అంటే వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ లేకపోతే వీళ్ళు ఏదో కేటగరైజేషన్ చేశారు, వాళ్ళు దళితులు అంటారు. కాదు, దళితులు అంటే శాస్త్రాల్లో ఆ విధంగా చెప్పలా. దళితులు అంటే పూర్తిగా నాస్తికులు, భగవంతునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, అసుర లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళే దళితులు అని చెప్పారు. ఉదాహరణకి శాస్త్రాల్లో హిరణ్యకశిపుడు దళితుడిగా వర్ణించబడ్డాడు. మీరు చూడండి, దళిత హిరణ్యకశిపు తను భృంగం అని చెప్పారు. దళితులు అంటే ఎవరంటే హిరణ్యకశిపుడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు కలిగి ఉన్నవాడు దళితులు అంటారు. హిరణ్యకశిపుడు లక్షణాలు ఏమిటి? నేనే భగవంతుణ్ణి, ఇంద్రియ భోగమే జీవన పరమావధి, మానవ జీవితం లభించింది దేనికోసం? చక్కగా మైథునాన్ని భోగించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం, మెత్తటి పరుపులపై నిద్రపోవడం కోసం, తినడం, నిద్రపోవడం, సంభోగం చేయడం, నన్ను నేను రక్షించుకోవడం, ఇదే మానవ జీవన లక్ష్యం అనుకున్న వాడిని దళితుడు అని చెప్పంటారు. మరి హిరణ్యకశిపుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మరి శాస్త్రాలను చక్కగా చదవాలి మనం. పురాణాల్లో చెప్పబడింది. హిరణ్యకశిపుడు ఎవరి పుత్రుడు? అతడు ఎవరి పుత్రుడు? కశ్యప ప్రజాపతి పుత్రుడు.
దితికి జన్మించిన వాడు, వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు ఎవరు? హిరణ్యకశిపుడు. కానీ వాడిని దళితుడిగా చెప్పారు శాస్త్రాల్లో. అందుకే శాస్త్రాలను ఎవడిష్టం వచ్చినట్టుగా బజారులో ఏదో పుస్తకం కొనుక్కొని చదివినట్టు చదవకూడదు. ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో మనం వాటిని చదివితేనే అర్థం అవుతుంది. ఆచార్యుల భాష్యంతో మాత్రమే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు కనీస నియమాలు పాటించకుండా, ఏ అర్హతలు లేకుండా ఎవడ పడితే వాడు చదవడానికి ఇవి న్యూస్ పేపర్లు కాదన్నమాట. ఇవి శాస్త్రాలు. ఇవి శాస్త్రాలని చదవాలంటే, అర్థం అవ్వాలంటే ఒక ప్రక్రియ ఉంది. కాబట్టి హిరణ్యకశిపుడు దళితుడిగా చెప్పబడ్డాడు. ఎందుకు దళితుడిగా చెప్పబడ్డాడు? ఎందుకంటే వాడికి కావాల్సింది మందు, మగువ. వాడి పేరులోనే ఉంది. హిరణ్యకశిపు అంటే, హిరణ్యము అంటే బంగారం, బంగారం అంటే ధనం, కశిపు అంటే మెత్తని పరుపు. మెత్తని పరుపు దేనికి? స్త్రీలతో భోగించడం కోసం. అదే వాడి జీవితం. వాడిని దళితుడు అంటారు. అంతేగాని ఏదో కులంలో పుట్టాడు లేకపోతే అది కాదు. ఈ విధంగా శాస్త్రాలకు తప్పుడు వ్యాఖ్యానం చెప్పడం వల్ల పూర్తిగా భారతీయ జీవన విధానాన్ని నాశనం చేశారు. అయితే ఒక విధంగా ఇది కలియుగ ప్రభావం కూడా. కానీ ఇప్పటికైనా మనం శాస్త్రాలను చక్కగా అర్థం చేసుకోకపోతే మానవ సమాజం అనేది పూర్తిగా అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఆర్యులన్నా, మ్లేచ్చులన్నా, చండాలులన్నా, దళితులన్నా, యవనులన్నా, బ్రాహ్మణులన్నా, క్షత్రియులన్నా, వైశ్యులన్నా, శూద్రులన్నా ఇవేవీ కూడా ఎవరి యొక్క కాపీరైట్ లేదనమాట. ఇవన్నీ కూడా గుణాన్ని, లక్షణాన్ని బట్టి వచ్చిన పేర్లు మాత్రమే. అంతేగాని ఇవి జన్మతః వచ్చేటువంటివి కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. అవును, అదే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి శాస్త్ర అవగాహన లేదు. ఎవరు శాస్త్రాలు చదవడం లేదు, శాస్త్రాలు ఎవరు చెప్పడం లేదు, ఎవరు ఆచరించడం లేదు. కాబట్టి అవన్నీ దుర్వినియోగపరపబడుతున్నాయి. అదే జరుగుతుంది ప్రస్తుతం. మనకి ఇక్కడ ముఖ్యం ఏమిటంటే లక్షణం ముఖ్యం. చూడండి, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి లక్షణం, ఒకటి సాధన. అర్థమవుతుంది కదా? దేనికైనా లక్షణం ఉండాలి, సాధన ఉండాలి. లక్షణం అంటే అర్హత ఉండాలి, అర్హత సాధించాలి, సాధన కూడా చేయాలి. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి న్యాయవాది అవ్వాలనుకోండి. న్యాయవాది అవ్వాలంటే మొట్టమొదటిగా వాడు చేయవలసిన పని ఏమిటి? న్యాయశాస్త్రం చదవాలి. అంటే న్యాయశాస్త్రం చదివి వాడు ఒక పట్టా సంపాదించుకోవాలి. అది అర్హత, కావాల్సిన అర్హత. కానీ కేవలం న్యాయ పట్టా తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? లేకపోతే ప్రాక్టీస్ కూడా చేయాలా? అంటే సాధన చేయాలి కదా. ఊరికే నేను లా చదివానని చెప్పి ఒక పట్టా చక్కగా ఒకటి బైండింగ్ చేయించుకొని ఇంట్లో పెట్టి కూర్చుంటే మన దగ్గరికి ఎవడన్నా వస్తాడా సలహా కోసం? ఎవడు రాడు. రావాలంటే ఏం చేయాలి? మనకి సాధన కూడా చేస్తుండాలి. కాబట్టి ఒక వ్యక్తి ఒక వర్గానికి చెందిన వాడికి పరిగణింపబడాలంటే ఆ వర్గానికి చెందిన గుణం ఉండాలి. అంటే ఆ వర్గానికి చెందిన లక్షణం ఉండాలి, అర్హత ఉండాలి. దానితో పాటుగా ఆ పని చేస్తూ కూడా ఉండాలి. ఊరికే నేను శాస్త్రం చదువుకున్నాను, నేను బ్రాహ్మణుడిని, నాకు వేదాంగాలన్నీ వచ్చు అని చెప్పి ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటే వాడు బ్రాహ్మణుడు కాదు. వాడు ఏం చేయాలి? బ్రాహ్మణుడికి చెప్పినటువంటి సాధన చేయాలి. బ్రాహ్మణుడు ఏం చేయాలి? శాస్త్రాధ్యయనం చేయాలి, దాన్ని ఆచరించాలి, ఇతరులకు ప్రచారం చేసి వాళ్ళని ఉద్ధరించాలి. అయ్యో వీళ్ళందరూ కూడా దేహాత్మ చేతనంలో ఉన్నారే, వీళ్లకు వాళ్ళ యొక్క నిజమైన గుర్తింపు ఏమిటో తెలియదే అని చెప్పి ఇతర వర్ణస్తుల మీద, ఇతర జనుల మీద దయను చూపించి వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరించడానికి ప్రయత్నించాలి. అది బ్రాహ్మణుడు చేయాల్సిన సాధన. అంతేగాని నేను ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను వేదాంగాలు చదువుకున్నాను కాబట్టి నేను బ్రాహ్మణుడు అంటే కుదరదు. నువ్వు బ్రాహ్మణుడిగా వ్యవహరించాలి కూడా. కానీ ఈ రోజుల్లో మనం చూసేది ఏమిటి? నేను శాస్త్రాలు చదువుకున్నాను, నేను గురుకులానికి వెళ్ళాను, వేద పాఠశాలలో చదువుకున్నాను, కానీ ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేస్తున్నాను, రొయ్యల చెరువులు చేస్తున్నారు. వాడు ఇక్కడ బ్రాహ్మణుడు అవుతాడు? లేదు, వాడు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి నేను పలానా వర్ణం వాడికి చెందినవాడిని అని చెప్పుకోవాలి అంటే ఆ వర్ణానికి తగినటువంటి గుణాలంటే అర్హతలు ఉండాలి నీకు. అది మాత్రమే సరిపోదు, నువ్వు ఆ పని కూడా చేస్తుండాలి. అలా జరుగుతుందో లేదో చూసేటువంటి బాధ్యత క్షత్రియుడి. ఇదే తర్కం, ఇదే న్యాయం మనకి క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా వర్తిస్తుంది. కాబట్టి చాలా చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర
పంచమ, చండాల, యవన, మ్లేచ్ఛ, ఆర్య, ద్రావిడ, ఇవన్నీ కూడా గుణానికి సంబంధించినటువంటివి, వాళ్ళు చేసేటువంటి పనికి సంబంధించినవి. అయితే ఇక్కడ ద్రావిడ అనే ఒక పదం ఉంది. ద్రావిడులు అంటే ఎవరంటే దక్షిణ ప్రాంతానికి చెందిన వాళ్ళని అర్థం. ఈ పదం ఎక్కడ ఉపయోగించబడిందంటే శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు, శంకరాచార్యుల వారు ఆయన ఈ బౌద్ధాన్ని దేశం నుండి పారద్రోలడం కోసం దేశవ్యాప్తంగా ఆయన జైత్రయాత్ర చేస్తారనమాట. ఆ జైత్రయాత్ర చేసినప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న బౌద్ధుల దగ్గరికి వెళతారు. ఆ బౌద్ధులు అడుగుతారు, ఏమైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ద్రావిడ ప్రాంతాల నుంచి వచ్చానంటాడు ఆయన. కాబట్టి ఈ ద్రావిడ అనేది ఒక ప్రదేశానికి చెందినటువంటిది. భారతదేశ దక్షిణ దిగ్భాగాన్ని ద్రావిడ ప్రాంతము అంటారు. పంచద్రావిడ రాష్ట్రాలనే ఉన్నాయి మనకి, పంచద్రావిడ దేశాలు అంటారు. ఈ కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, ఈ ఒరిస్సా ప్రాంతం, వీటన్నింటినీ కూడా పంచద్రావిడ దేశాలు అంటారు. అలాగే ఉత్తర భాగంలో మనకి పంచగౌడ దేశాలు అనేవి ఉన్నాయి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ కూడా పంచగౌడ దేశాలు అంటారు. కాబట్టి ద్రావిడ అనేది భూభాగానికి సంబంధించిన పదం అది. అంతేగాని ద్రావిడులు అంటే ఒక జాతి వాళ్ళని, ఒక వర్గస్తులని కాదు. జ్ఞాన ప్రశ్నలు ఉన్నాయి? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. హరే రామ రామ రామ